జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకందరికి వందనాలు. అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. పేతురు యోహానులు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియులరా, శృంగారమను దేవాలయం వద్ద ఒక కుంటివాడు భిక్షమడుక్కుంటూ ఉంటుండగా, ప్రియులరా, వీళ్ళు దేవాలయమును వెక్కి వెళుతున్నప్పుడు అతడు వీరి యొద్ద ఏమైనా దొరుకునేమని చూస్తున్నప్పుడు యోహాను పేతురులు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 6వ వచనములో, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి అతని చేయబట్టుకున్నప్పుడు లేచి నడిచాడు. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ విస్మయం ఉంది, ఇలాంటి అద్భుతము ఎప్పుడు జరగలేదే అన్నట్లుగా ఆశ్చర్యపడుతూ వీళ్ళ వైపు చూస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి మాట 12వ వచనములో, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా వలన ఇది జరగలేదయా అని చెబుతూ యేసుక్రీస్తు యొక్క ప్రభావవంతమైన కార్యములను గురించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడుతుంటే, పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని మీరు నిరాకరించారు, నరహంతకుడైనటువంటి మనుష్యుని మీరు అనుగ్రహింపమని పిలాతు దగ్గర అడిగారు కదా. మీరు జీవాధిపతిని చంపారు గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేమే సాక్షులమని పేతురు యోహానులు అంటున్నారు. అవును ప్రియులారా, మరణపు ముళ్ళును విరచి సమాధిని గెలిచి పునరుద్ధానుడై యేసుక్రీస్తు ప్రభుల వారు లేచారు. ప్రియులరా, సజీవుడుగా నేడు దినం వరకు ఆయన సకల ప్రజలలో జీవిస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయనను వెంబడిస్తారో వారి జీవితాల్లో నూతనమైన కార్యములను జరిగించువాడై ఉన్నాడు. ఆయన సజీవుడు, నేటి దినము వరకు కూడా పరిశుద్ధుడు సజీవుడుగానే ఉన్నాడు. గనక ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, ఆ నిత్య రాజ్యములోనికి చేర్చబడతావు. పునరుద్ధానుడైన దేవుని నమ్మినట్లయితే నీ బ్రతుకులో మరణపు ప్రభావవంతమైనటువంటి లోకపు క్రియలన్నీ నశిస్తాయి, జీవము నీలోనికి వస్తుంది. విశ్వసించు వాడి జీవితంలో జీవము ప్రత్యక్షమవుతుంది. గనక యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నిన్ను నిత్యరాజ్యములో ప్రభువు చేరుస్తాడు. అట్టి